ఆలోచించండు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు. ఇతంతో మహిళలకి ఇంతకుముందు ఏ నాయకుడు పంచిపెట్టిండా? ఏ నాయకుడు పంచిపెట్టలేదు. ఆయన సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన పంచిపెట్టిండు. ఆయన జీతం ఎందుకు ముంచుకుంటాడు? ఆయన అవి కూడా పంచిపెట్టాడు. ఆయన ఇంటికి పంచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన దేశాన్ని ఏలటానికి వచ్చిండు, పేద ప్రజలను ప్రేమించడానికి వచ్చిండు. ఆయన దోసుకోవడానికి రాలేదు. వాళ్ళకి ఏడ కులాల గురించి మతాల గురించి ఏడ చెడుగా చెప్పింది ఆయన. ఎవరు చెప్పింది? బుద్ధి లేని గాడిగా. ఏడ మతాల గురించి చెప్పిండు ఆయన చెప్పలేదు. మన ధర్మం గురించి చెప్పిండు. ఇప్పుడు ఒక అరహర ఏరమల్లి తీసినా కూడా అందుకే మన సనాతన ధర్మం గురించి చెప్పిండు, మన ధర్మం గురించి చెప్పిండు, మన పూర్వీకుల గురించి చెప్పిండు. ఆయన ఏడ తీసిండు, ఏడ రెచ్చగొట్టిండు. బుద్ధి లేదు. మంచి చేయడానికి వచ్చినాడు గురించి బురద చల్లడానికి ఏమంటారు కొంతమంది చీడ పురుగులు అంతే. పవన్ కళ్యాణ్ వైపు 100 మంది ఉన్నారు. ఒక్కడంటే సరిపోతుంది. అందుకని నేను మా తెలంగాణకు కావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన పని దేవుడు దిగొస్తే అంటే చెప్పడం అట్టుంది. దేవుడు పైనుంచి మనుషుల రూపంలో వచ్చిందంటే ఎవరి రూపంలో వచ్చిందంటే పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది ఆయన. అప్పుడు ఆనాడు బ్రహ్మంగారు చెప్పిండు ఏరబాగ వసంతరాయుడు పాపం పెరిగినప్పుడు నేను పుడుతున్నాను. ఇవాళ పుట్టిండు పవన్ కళ్యాణ్ ఏరబాగ వసంతరాయుడు అవతారం ఎత్తు పుట్టిండు. ఉదయించే సూర్యుడు పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు అప్పుడు చెట్టు చేసే పవన్ కళ్యాణ్.